congratulations. All of you are achievers. You have been selected through a difficult process. You have been featured in the 30 top stories of the Connects magazine. So congratulations. Many of you have created something which is very unique. You are creating wealth for our state. You are adding to our economy. You have created so many jobs. My gratitude to all of you. Hyderabad and Telangana are always known for a very professional work culture, and I do hope that you will try to strive for excellence. The products, the solutions that you are bringing out possibly would help so many people, so many companies, so many businesses. So may all of you get to higher levels of growth and achievement, and hopefully sometimes in the future I'll get a chance to meet all of you. Good wishes. Now, ladies and gentlemen, please join me in welcoming Dr. Satya Srinivas Appala, Senior Consultant Medical Oncologist at HCG Cancer Center, Vijayawada. So please join us on the stage. He is receiving the award under the category of Outstanding Contribution to Community Health and Public Health Education in Cancer Prevention. Dr. Appala's tireless dedication to cancer prevention, patient care and community education has transformed lives. Sir, you're truly a savior. Congratulations, sir. Thank you for doing what you do. Thank you so much, sir. Everybody, please give a huge round of applause. This applause means a lot for each awardee tonight. యాజ్ ఇందాక మీరు మాట్లాడినప్పుడు నేను కూడా తెలుగులో కంఫర్టబుల్గా మాట్లాడతాను. ఎక్కువ టైం తీసుకున్న 2 నిమిషాలు. మాది పిడుగురాళ్ళ అనేటటువంటి పల్లెటూరు. మా ఫాదర్ ఒక చిన్న మెడికల్ షాప్ రన్ చేసేవాళ్ళు. ఆయన డ్రీమ్ ఏంటంటే ఆయన కొడుకు ఒక డాక్టర్ అవ్వాలి, ఎంతో కొంత సొసైటీకి హెల్ప్ చేయాలి అన్నది. సో అన్ఫార్చునేట్లీ నేను చదువుకునే టైంలో మా ఫాదర్ని కోల్పోవడం జరిగింది. బట్ ఆయన ఆ టైంలో చెప్పిన మాట ఏంటంటే, నువ్వు ఏదైనా చదివితే ఏదైనా చేస్తే ఇక్కడ నుండి చేసి సంపాదించుకోవాలంటే అమెరికా వెళ్ళిపో అన్నారు. బట్ ఇన్ ద సేమ్ వే నాకు వెళ్ళటం ఇష్టం లేదు, ఇక్కడే ఉండిపోయాను. అండ్ ఈ జర్నీలో నాకు మా వైఫ్ సపోర్ట్ కానీ, గాడ్ బ్లెస్సింగ్ కానీ, మా మదర్ సపోర్ట్ కానీ చాలా ఉంది. వన్స్ నేను కన్సల్టెంట్ అయిన తర్వాత ద బెస్ట్ థింగ్ నా మైండ్లో ఎప్పుడు రొటేట్ అయ్యేది ఏంటంటే, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో ఇది ఎలా తీసుకురావాలి? యాజ్ ఏ బీయింగ్ డాక్టర్ నేను సొసైటీలో అన్నీ ఫ్రీగా చేసేస్తానంటే నాకు అన్నం పెట్టేవాడు ఎవరు ఉండడు కాబట్టి, సో నేను జాబ్ చేసుకుంటేనే ఏదైనా చేయాలి. సో వాట్ వీ డూ వాస్, మా హాస్పిటల్ హెల్ప్తో వీ స్టార్టెడ్ క్యాంపెయినింగ్. ఎలాంటి క్యాంపెయినింగ్ స్టార్ట్ చేశామంటే, వెరీ రూరల్ ప్లేసెస్ సెలెక్ట్ చేసుకొని వీ స్టార్టెడ్ గివింగ్ ఫ్రీ వ్యాక్సినేషన్, సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్ వ్యాక్సినేషన్స్ని నియర్లీ ఇప్పటిదాకా ఒక 200 ఫీమేల్కి మేము ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం, టోటల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. వీళ్ళందరూ ఎవరంటే రూరల్ హెల్త్లో ఉన్నటువంటి మినిమం అంటే who they cannot access any hospitals. నిజంగా these are the group of the people who are high prevalence of cervical cancer. నెక్స్ట్ మేము స్టార్ట్ చేసింది ఏంటంటే, స్టార్ట్ ఎడ్యుకేటింగ్ ఎట్ ద స్కూల్ అండ్ కాలేజ్ లెవెల్. సో ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ ఒక చిన్న స్కూల్, అది రూరల్ స్కూల్ కావచ్చు, అర్బన్ స్కూల్ కావచ్చు, ఎటువంటి స్కూల్ అయినా కాలేజెస్ కానీ వెళ్ళి వీ స్టార్టెడ్ టేకింగ్ ప్లెడ్జ్ ఫ్రమ్ ఎవ్రీ వన్ దట్ వెరీ గుడ్ హెల్దీ లైఫ్ స్టైల్ ఉండాలి. అండ్ వీ టేక్ ప్లెడ్జ్ ఫ్రమ్ దెమ్. వాళ్ళ ఫాదర్ని మదర్ని మాస్టర్ హెల్త్ చెకప్స్కి, క్యాన్సర్ ప్రివెన్షన్కి తీసుకెళ్ళాలని ప్రతి ఒక్క స్టూడెంట్ ఎంకరేజ్ చేసేవాళ్ళం. అండ్ స్కూల్కి వెళ్ళిన ప్రతి స్కూల్లో స్టూడెంట్స్కి బేసిక్ లైఫ్ సపోర్ట్ ఎలా తీసుకోవాలి అండ్ జంక్ ఫుడ్ డిసడ్వాంటేజెస్ అంటే లైవ్గా డిమాన్స్ట్రేట్ చేస్తున్నాం. దట్స్ వీఆర్ డూయింగ్ ఎవ్రీ మంత్ యాజ్ అన్ యాక్టివిటీ. అండ్ హెచ్పివి ప్రివెన్షన్ యాక్టివిషన్ యాజ్ 6 monthly or yearly ones based on the availability of the drug and availability of the supporters we are conducting. God's grace, ఈ రోజు దాకా ఒక 200 వ్యాక్సినేషన్స్ చేయగలిగాము. అండ్ ఆల్మోస్ట్ ఒక 1000 స్కూల్స్ అండ్ కాలేజెస్లో వీ హ్యావ్ గివెన్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. Sir, I am very grateful and thankful to you. By 2030, 25% of Indian population will die because of cancer. If for our cancer awareness, we have started from our residential welfare associations and rural villages. మేము దాని ద్వారా మీ యొక్క సహాయం తీసుకుంటాము. డెఫినెట్లీ సార్. ఈవెన్ ఎంత సింపుల్గా చేస్తున్నామంటే, ఒక స్కూల్కి వెళ్తే సర్ప్రైజింగ్లీ 15 మంది పిల్లలు, 2 స్టాఫ్ ఉన్నారు. మేము బ్రేక్ డౌన్ అవ్వలేదు. 15 మంది పిల్లలకైనా కానీ వీ వాంట్ గివ్ హౌ షుడ్ యువర్ హెల్దీ లైఫ్ స్టైల్. ఆ స్కూల్లోకి వెళ్ళినప్పుడు డ్రామాటిక్ ఇట్ వాస్ సరౌండింగ్స్ ఆర్ టోటల్ అన్హైజీనిక్. మేము ఇనిషియేట్ తీసుకొని మీరు ఇలా క్లీన్గా మీ సరౌండింగ్స్ ఉంచుకోవాలన్నది కూడా వాళ్ళకి డిమాన్స్ట్రేషన్ చేసి చూపించామన్నమాట. దిస్ ఇస్ వాట్ వీఆర్ డూయింగ్. దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్ దట్ వీ కెన్ డూ ఫ్రమ్ అవర్ సైడ్.
Thank you. Very inspiration. So I'm an executive secretary to Part India NGO, sir. We are also working on these things. If you give any opportunity for us to serve the people like remote villages, because our organization is Pragati Association for Rural Development. So we are in rural roots actually. So if we collaborate, I think we can take forward your vision to the roots. We'll collaborate and we'll work, sir, because we are also doing CSR projects for different companies. We'll put a proposal, actually as Sir said, 25% of the population is very big number. We'll put a proposals to the different companies and we'll make a CSR project in the different villages all over the India, sir. We'll keep work on it and we'll collaborate with you. And as part of, we have also a school of strength 1000 and we are inviting whenever your time permits. Just give me a small slot to us. And not only our school, will connect a lot of schools with us, with our schools association, and we'll work in Andhra Pradesh. సార్ అసలు టైం స్లాట్ లేదు అవేర్నెస్కి. మీరు ఏ రోజు అంటే ఆ రోజు రెస్ట్ ఆఫ్ ఆల్ అపాయింట్మెంట్స్ ఐ విల్ క్యాన్సిల్ అండ్ ఐ విల్ కమ్ అండ్ ఐ విల్ డూ ఇట్స్. దర్ ఇస్ నథింగ్, ఇట్స్ మోర్ దెన్ ఎనీథింగ్ ఫర్ అస్. థ్యాంక్ యూ. అండ్ మాకు అట్లాంటి ఆప్షన్ ఎవరన్నా ఇస్తే వీ విల్ ఫీల్ వెరీ హ్యాపీ. డైలీ ట్రీట్ చేయడం అనేది దట్ ఈస్ రొటీన్ అవర్ జాబ్, బట్ దిస్ విల్ గివ్ అస్ మోర్ హ్యాపీనెస్ దాన్ అవర్ రొటీన్ ప్రాక్టీస్. థ్యాంక్ యూ. That's some really good collaboration that we see.